బెండకాయ కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. ఈ రెసిపీ చూస్తున్న మీరెవరో నాకు తెలియదు, కానీ మీకు బెండకాయ నచ్చుకుంటే మీ మనసు మార్చుకోవాల్సిందే. బెండకాయతో కర్రీ చేసినా ఫ్రై చేసినా నచ్చకపోవచ్చు, కానీ ఇలా రైస్ చేసి చూడండి, ఇష్టంగా తినేస్తారు. ఈ బెండకాయలో ఫైబర్ ఎక్కువ, క్యాలరీలు తక్కువ, హెల్దీ సామే. రెసిపీ చూద్దామా? ముందుగా కడాయిలో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత రైస్లో బెండకాయ ముక్కలు ఎన్ని కావాలో దాన్ని బట్టి బెండకాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. నేను కర్రీ చేద్దామని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను, కానీ మీరైతే కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఫ్రైకి ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ మాత్రం ముక్కలుగా, కొంచెం చిన్న చిన్న ముక్కలు. ఈ మాత్రం ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు ఉంటే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తెలియకుండా తినేయచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల బాగా ఫ్రై అవుతాయి కాబట్టి ఇష్టంగా తినేస్తారు. బెండకాయ ముక్కలు వేసే ముందు తడి అనేది ఏమాత్రము లేకుండా తుడిచి వేసుకోవాలి, లేదంటే ఇందులో ఉన్న జిగురుతో పాటు ఆ తడి కూడా చేరి ముక్కలు మెత్తగా అయిపోతాయి. నేనైతే ఒక ఇద్దరు లంచ్ బాక్స్కి 250 గ్రామ్స్ బెండకాయలు, 1/4 కేజీ బెండకాయలు అయితే తీసుకున్నాను. ఇన్నే వేసుకోవాలనేం లేదు, మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో 1 లేదా 2 నిమిషాలు వేయించుకోవాలి, ఈ జిగురు అనేది పోయేదాకా. ఈ విధంగా కలుపుకుంటూ ఉండగా జిగురు అనేది పోయినట్టు మనకు తెలుస్తుంది. ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఇందులోకి సింపుల్ మసాలా ఒకటి రెడీ చేసుకుందాం. ఆ బెండకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూనే పక్కన ఒక మిక్సీ జార్లోకి ఒక 5 మీడియం సైజ్ ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 2 స్పూన్స్ దాకా పుట్నాలు అంటారు కదా, అవే శనగపప్పు ఏవో అంటారు, తినే పప్పులు. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి. ఈ ధనియాల పొడి పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, ఎప్పుడూ ఒకేలా కాకుండా ధనియాల పొడి వేసి ఒకసారి, వేయకుండా ఒకసారి ట్రై చేయొచ్చు. రైస్కి సరిపడా తినగలిగే కారాన్ని బట్టి మిర్చి పౌడర్తో పాటు రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒక 5-6 దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఈ గ్రైండ్ చేసుకున్న మసాలా అనేది ఇద్దరు లంచ్ బాక్స్కి అయితే సరిపోతుంది. రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ మసాలా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ మాత్రం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఒకవైపు మసాలా గ్రైండ్ చేసుకుంటూనే మధ్య మధ్యలో బెండకాయ ముక్కల్ని కలుపుకుంటూ చూడండి, బెండకాయ ముక్కలు ఈ మాత్రం మగ్గించుకోవాలి. ఈ ముక్కలు చప్పగా లేకుండా చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేయకూడదు. సాల్ట్ మరీ ఎక్కువైతే ఆ ముక్కలు ఉప్పగా ఉంటాయి, తినడానికి పనికిరావని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, మూత పెట్టైనా మగ్గించుకోవచ్చు. చిన్న ముక్కలు అయితే అవసరం లేదు. మొత్తానికి ఈ ముక్కలు పచ్చిదనం పోయి ఈ విధంగా బాగా వేగాయి అనుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలోకి ఒక 4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కావలసినన్ని పల్లీలతో పాటు పోపు దినుసులు, ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పుతో పాటు ఒక ఎండుమిర్చి. ఆవాలు మొత్తం చిట్పట్లాడి ఈ ఉద్దిపప్పు, శనగపప్పుతో పాటు ఈ పల్లీలు కూడా సగం వేగాయి అనుకున్న తర్వాత ఉంటే జీడిపప్పు ఇష్టముంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ పోపు మొత్తం మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు, లో ఫ్లేమ్లో కొద్దిసేపు మాడకుండా వేయించుకోవాలి. ఫైనల్గా ఈ జీడిపప్పు ఈ విధంగా బాగా వేగింది అనుకున్న తర్వాత రైస్లోకి కరివేపాకు అనేది ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ స్టేజ్లో కరివేపాకు వేసుకోవచ్చు, లేదంటే ముందుగానే వేసేసుకోవచ్చు. కరివేపాకు వేగానే 1 నిమిషం అలా ఇలా వేయించగా వెంటనే ఉడికించి చల్లార్చిన రైస్ కానీ లేదా నైట్ మిగిలిపోయిన రైస్ కానీ వేసుకోవచ్చు. తెలిసిందే కదా, ఏ రైస్ వేసినా చల్లగా ఉండాలి, పొడి పొడిలాడుతూ ఉండాలని గుర్తుంచుకోవాలి. వేడివేడి రైస్ వేసి కలిపామంటే ముద్ద ముద్ద అవుతుంది, కాబట్టి ఏ రైస్కైనా సరే ఇలాంటి రైస్ ఐటమ్స్కి చల్లగా పొడి పొడిలాడుతూ ఉండే రైసే వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత రైస్ వేసుకోవాలి. ఆ తర్వాత మసాలా వేసుకోవాలి. మసాలా మొత్తం వేయకుండా రైస్లో మసాలా వేసి కలిపిన తర్వాత తక్కువ ఉంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. నేనైతే మొత్తం వేయలేదు, ఒక 1/2 టీ స్పూన్ మసాలా అయితే పక్కన పెట్టుకున్నాను. ఈ మసాలా మిగిలితే నష్టం ఏం లేదు, ఏదైనా ఫ్రైలోకైనా వేసుకోవచ్చు, లేదా నెక్స్ట్ టైం బెండకాయ రైస్ చేసినప్పుడైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న రైస్ అనేది మన ఇంట్లో వాటర్ తాగే స్టీల్ గ్లాస్ పెద్దది ఉంటుంది కదా, ఆ గ్లాస్ రైస్ అంటే దాదాపుగా ఒక 250 గ్రామ్స్ రైస్ అన్నమాట. రైస్లో మసాలా అనేది ఇంతే ఉండాలి అని రూల్ ఏం లేదు. తక్కువ మసాలా అయినా వేసుకోవచ్చు, లేదా ఎక్కువ మసాలా అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. చూడండి, మసాలా మొత్తం రైస్లో ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒకవేళ కారం మరీ ఎక్కువగా ఉంది అనిపిస్తే కొంచెం ఎక్కువగా నెయ్యి వేసుకోవచ్చు. అంత కారం లేదనుకుంటే కొంచెం నెయ్యి వేసుకుంటే చాలు. ఇక్కడ వేసే నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఆ తర్వాత ఫ్రెష్గా కొత్తిమీరతో పాటు ఇందాక వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ వేసిన కొత్తిమీర, నెయ్యి, బెండకాయ ముక్కల్ని రైస్లో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇందాక వేసిన మసాలాలో అన్ని పచ్చిగానే వేసాం కదా, అవి వేగి మంచి స్మెల్ వస్తుంది. అప్పటిదాకా మూత పెట్టి ఒక 2 నిమిషాలు చల్లగున్న రైస్ మొత్తం వేడెక్కేదాకా వేయించుకుంటే చూడండి, ఈ స్టేజ్లో మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అంటే సింపుల్గా అయిపోయిన ఈ బెండకాయ రైస్ చాలా టేస్టీ. ట్రై చేసి చూడండి.